దేవునికి స్తోత్రము. ఇప్పుడు బైబిలు గ్రంథములో నుండి మనము వినబోయే కథ నోవహు యొక్క విశ్వాసం. చాలా సంవత్సరాల క్రితం ఈ భూమి పాపకరమైన స్థానంగా మారిపోయింది. ప్రజలు తమ స్వార్థపరమైన కోరికల కోసం దేవుని నియమాలను మరిచిపోయారు. హింస, దొంగతనం, అసత్యం, ఇతరుల పట్ల క్రూరమైన ప్రవర్తన ఇవి భూమిపై వ్యాపించాయి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించటం మానేశారు. వ్యాపారస్తులు కపటంగా మోసగించసాగారు. రాజులు తాము అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు. భూమి నిండా హింస, పాపం, అన్యాయం విస్తరించింది. ఈ అన్ని దుష్ట కార్యాలను చూస్తూ దేవునికి దున్హకమేసింది. నరులను సృజించినందుకు దేవుడు సంతాపపడెను. ఈ భూమి అంతా దుష్టతతో నిండిపోయినప్పటికీ ఒక మంచి మనిషి ఉన్నాడు. అతని పేరు నోవాహు. నోవాహు ధర్మపరుడు, సత్యవంతుడు. అతను దేవుని మాటలను గౌరవించేవాడు. దయ, ప్రేమ, న్యాయం పాటించేవాడు. అతని భార్య, ముగ్గురు కుమారులు షేము, హాము, యాఫెతు మరియు వారి భార్యలు కూడా దేవునియందు భయభక్తులు కలిగ జీవించారు. ప్రతిరోజూ నోవాహు దేవునిని ప్రార్థించేవాడు. ప్రజలు పాపం చేస్తూ చెడు మార్గంలో నడుస్తున్నా నోవాహు దేవునికి విధేయుడిగా ఉండేవాడు. అతనికి ప్రజల మూర్ఖత్వాన్ని చూసి బాధ కలిగేది, కాని అతను తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకరోజు నోవాహు దేవునికి ప్రార్థిస్తుండగా అప్పుడే దేవుని స్వరం వినిపించింది. నోవాహు, భూమి మొత్తం పాపంతో నిండిపోయింది. మానవుల దుర్మార్గం ఆకాశాన్ని తాకింది. ఈ భూమిని నేను మహావరదతో శుద్ధి చేస్తాను. కాని నువ్వు, నీ కుటుంబం మరియు కొన్ని జంతువులు రక్షించబడతారు. అందుకే నువ్వు ఒక బహు పెద్ద ఓడను నిర్మించాలి. నోవహు తన కుమారులతో కలిసి దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారము పెద్ద ఓడను కట్టడం ప్రారంభిస్తారు. ప్రజలు నోవాహును చూసి నవ్వారు. నోవాహు, నీకు బుద్ధి పోయిందా? నీవు ఎడారిలో ఓడ కడుతున్నావా అని ఎగతాళి చేశారు. కాని నోవహు మరియు అతని కుటుంబీకులు జనులు చేస్తున్న ఎగతాళిని చూసి వారు పట్టించుకోకుండా దేవుడు చేయమన్న ఓడను పూర్తి చేశారు. ఓడ పూర్తయిన తరువాత ఒక్కో జంతువుల జత దేవుని శక్తితో నౌక వైపుకు వచ్చాయి. నోవాహు ఆశ్చర్యంగా చూశాడు. సింహాలు, కోతులు, ఏనుగులు, పక్షులు, సర్పాలు అన్ని నౌక వైపుగా క్రమశిక్షణగా నడుస్తూ నోవహు మరియు అతని కుటుంబీకులతో ఓడ లోపలికి వచ్చాయి. అప్పుడు దేవుడు ఓడ తలుపులు మూసివేశాడు. ఆ వెంటనే నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. భయంకరమైన వర్షం పడటం ప్రారంభమైంది. భూమి వర్షపు నీటితో మునిగపోయింది. ఆ వరదలో జనులు మునిగపోతూ నోవహును కాపాడమని వేడుకుంటూ అందులోనే చనిపోతారు. 40 దినములు రాత్రుళ్ళు వర్షము తర్వాత నీరు కొద్ది కొద్దిగా తగ్గపోతూ ఎండిపోతాయి గనుక ఓడ ఆరారాతు పర్వతము మీద నిలిచెను. 150 దినముల వరకు భూమి మీద నీరు నిలిచెను. దినములు గడిచిన తర్వాత భూమి మీద నీరు ఎండిపోయినయో లేదో తెలుసుకోవడానికి నోవహు ఓడ యొక్క కిటికీని తెరుచి ఒక పావురాన్ని బయటకు విడుదల చేస్తాడు. ఆ పావురం వెళ్లి ఓలివ చెట్టు ఆకును తన నోటితో తీసుకుని వచ్చెను. అప్పుడు దేవుని మాట ప్రకారము నోవహు, అతని కుటుంబీకులు మరియు సమస్త జంతువులు ఓడ నుండి భూమి మీదకు దిగాయి. నోవహు దేవునికి ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించెను. దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సును కలుగజేసి, ఇక మీదట భూమి మీద ఉన్న నరులను వరద చేత సంహరింపను అని మాట ఇస్తాడు. ఈ కథ ద్వారా మనము నేర్చుకోవలసిన నీతి. మనము కూడా దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే కష్టంగా అనిపించిన నోవహును, అతని కుటుంబాన్ని రక్షించిన దేవుడు మనలను కూడా రాబోయే భయానకమైన ఉగ్రత నుండి మనలను విడిపించును.